విశాఖ గాజువాక్లో దారుణం జరిగింది. ప్రియురాలు మౌనికను నేవీ ఉద్యోగి రవీంద్ర హత్య చేశాడు. హత్య తర్వాత మౌనిక మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. కొన్ని శరీర భాగాలను మూటలో కట్టాడు. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ప్రియురాల్ని ఇంటికి పిలిచి హత్య చేశాడు రవీంద్ర. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ గాజువాక్లో దారుణం జరిగింది. ప్రియురాలు మౌనికను నేవీ ఉద్యోగి రవీంద్ర హత్య చేశాడు. హత్య తర్వాత మౌనిక మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. కొన్ని శరీర భాగాలను మూటలో కట్టాడు. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ప్రియురాల్ని ఇంటికి పిలిచి హత్య చేశాడు రవీంద్ర. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ గాజువాక్లో దారుణానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్లో అందిస్తారు. కిరణ్, గుడ్ మార్నింగ్ చక్రి. ఏదైతే నిన్న రాత్రి విశాఖపట్నం గాజువాక ప్రాంతంలో ఒక నేవీ ఉద్యోగి తీవ్రమైన సంఘటన వెలుగు చూసింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే భార్య ఊరు వెళ్ళడంతో ఇంట్లో లేని సమయంలో ప్రియురాలను ఇంటికి పిలిపించి మరీ హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. దీనికి ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే మన అక్కయ్యపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి మౌనిక అని 29 ఏళ్ల యువతితోటి గత కొంతకాలంగా నేవీ ఉద్యోగి రవీంద్ర అతని పేరు. వీళ్ళిద్దరు కూడా ప్రామాయణం సాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరి మధ్య కూడా గత కొంతకాలంగా వాగ్వివాదాలు జరుగుతుండగా తెలుస్తుంది. అయితే పెళ్ళైనటువంటి వ్యక్తి కావడంతో ఈ అమ్మాయితో సహజీవనం చేస్తూ ఉన్నాడు ఎవరికి తెలియకుండా. ఈ నేపథ్యంలో వీళ్ళ మధ్య కొంత వివాదం కూడా నడుస్తున్న పరిస్థితి. అయితే భార్య ఊరు వెళ్ళడంతో తను ఇంటికి పిలిచి ఏదైతే గాజువాకలో ఉన్నటువంటి 70వ వార్డు ఎల్వి నగర్, లక్ష్మీ వెంకటేశ్వర నగర్ అంటారు ఈ ప్రాంతంలో, అక్కడికి తనను పిలిపించాడు ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి అక్కయ్యపాలెం శాంతిపురం ప్రాంతంలో ఉంటుంది. అయితే అక్కడికి పిలిపించిన తర్వాత కాసేపు మాట్లాడారు. వీళ్ళ మధ్య ఏదో వివాదం నడిచినట్టుగా తెలుస్తుంది. దీంతో ఆమెను ఒకసారిగా హతమార్చి 2 ముక్కలుగా చేసి ఒక పార్ట్ ఏమో ఫ్రిడ్జ్ లో పెట్టడం, మరో పార్ట్ ను గన్ని బ్యాగ్ అంటే గోల్డ్ సంచిలో కుక్కి తానే డైరెక్ట్ గా గాజువాక పోలీసులకు కూడా సరెండర్ అయిన పరిస్థితి నేవీ ఉద్యోగి రవీంద్ర. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు వీళ్ళ మధ్య ఏం జరిగింది, ఏంటి, ఎందుకు అంత దారుణంగా అతి కిరాతకంగా హతమార్చాల్సినటువంటి పరిస్థితి ఏంటనేది మరి కాసేపులో పోలీసులు మీడియాకు వివరించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే పెళ్లినటువంటి వ్యక్తులు ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించడం, ముఖ్యంగా వివాహితులను లోబర్చుకోవడం కానీ లేదంటే ప్రేమాయణం సాగించడం కానీ, పెళ్లికి ముందున్నటువంటి ఈ వ్యవహారాలన్నీ కూడా పెళ్లైన తర్వాత కూడా నడుస్తున్న పరిస్థితుల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వీళ్ళు మధ్య నడుస్తున్నటువంటి ఆంతర్యాలు కావచ్చు, లేదంటే ప్రామాణాలు కావచ్చు, ఇలాంటి ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి దారితీస్తున్న నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా విశాఖపట్నంలో ఇలాంటివి చాలా ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి చక్రి. అయితే కిరణ్, మౌనిక తరపు బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ వారు ఏమంటున్నారు? ఖచ్చితంగా ఇప్పటికే వాళ్ళకి తెలిసింది ఇది సుమారు రాత్రి 11-12 గంటల ప్రాంతంలో ఈ ఘటన చేసుకుని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే మృతురాలి ఫ్యామిలీస్ కూడా పోలీసులు ఇప్పటికే సమాచారం ఇచ్చారో వాళ్ళు అక్కడికి చేరుకోవడం జరిగింది. గత కొంతకాలంగా తమకు కూడా తెలియదు ఈ వ్యవహారం ఇలా జరుగుతున్నది మౌనిక మధ్య, అదేవిధంగా న్యాయ ఉద్యోగి రవీంద్ర మధ్య కూడా ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అయితే చెప్తున్న పరిస్థితి. ఏదైతే మౌనిక తల్లిదండ్రులు కూడా తమకు ఈ విషయాలు ఏవి తెలియదన్నట్టుగా చెప్తున్నారు. అయితే తెలియకుండా ఇంతకాలం కూడా ఇది కొనసాగుతుంది అనేది అనుమానాస్పద విషయమే. కాబట్టి ఏంటంటే మరి కాసేపులో వాస్తవాలు అయితే తెలియాల్సి ఉంది. అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనేది మరి కాసేపులో అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది చక్రి. మొత్తం మీద తల్లిదండ్రులు అయితే మాత్రం రవీంద్ర కావాలనే తను బిడ్డను హతమార్చాడు, ఈ రకంగా ఘాతకాన్ని ఉడిగట్టాడు, అమాయకురాలైనటువంటి తమ పిల్లని లోబరుచుకొని పెళ్లి అయినప్పటికీ కూడాను భార్య ఊళ్ళో లేని సమయంలో పిలిపించుకొని ఈ రకంగా చేశాడంటే ఇది ఒక పక్క ప్లాన్ ప్రకారం ఇదంతా చేసి ఉంటాడని చెప్పి మౌనిక పేరెంట్స్ అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కిరణ్, ఎంతకాలం నుంచి వీరి మధ్య రిలేషన్షిప్ కొనసాగుతుంది కిరణ్?
ఇందాక నేను చెప్పినట్టుగా గత కొంతకాలంగా రవీంద్రకి పెళ్లికి ముందు నుంచే ఈ వ్యవహారం కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది. సాధారణంగా న్యాయ ఉద్యోగులకు ఎక్కువ మందిగా మనం వాళ్ళు పలు చోట్ల ఉద్యోగాలు చేస్తూ విధి నిర్వహణలో ఉంటూ ఉంటారు. న్యాయ ఉద్యోగులు అంటే దేశ రక్షణలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులు. అయితే వీళ్ళు ఇలాంటి కార్యకలాపాలన్నీ కూడా బయట వ్యక్తులు తెలియకుండా పరువు పోతుంది, లేకపోతే తమ ఉద్యోగాలకు కొంత భద్రత కూడా లేకుండా ఉంటుంది అనేటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా రహస్యంగా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. గతంలో మనం చూసుకున్నట్లయితే న్యాయ సిబ్బంది మీద కూడా అనేక ఆరోపణలు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రవీంద్ర కూడా ఈ రకంగానే పాల్పడి ఉంటాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా పెళ్లైనటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి కార్యకలాపాలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి మహిళా సంఘాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటన పైన పోలీసులు ఏమంటున్నారు కిరణ్? పోలీసులు ఇందాక నేను చెప్పినట్టుగానే రాత్రి జరిగినటువంటి ఈ ఘటన నేపథ్యంలో రవీంద్ర వచ్చి డైరెక్ట్ గా తమకు లొంగిపోవడం జరిగింది, తాను హత్య చేశానని చెప్పి జరిగినటువంటి పరిస్థితిని కూడా పోలీసులకు వివరించుకోవడం జరిగింది. అయితే పోలీసులు విచారణ చేసి అంత అతి కిరాతకంగా ఒక పక్క బాడీని ఫ్రిడ్జ్ లో పెట్టి మరొక కొంత బాడీని ఏమో గన్ని బ్యాగ్ లో ఉంచాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఏదో బలమైనటువంటి కారణాలు లేదంటే ఆవేశంలో కోణంలోనే ఈ రకమైనటువంటి ఘాతకానికి ఒడిగట్టాడనే అంశంలో కూడా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. మొత్తం మీద తను సరెండర్ అయిన తర్వాత పోలీసులు తన అదుపులో తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగిస్తున్నారు. వీరిద్దరి మధ్య అంత తీవ్రమైనటువంటి గొడవలు ఉన్నాయి, ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనేటువంటి పరిస్థితిలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న కనిపిస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.